శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాల పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 914 నామము స్వస్థ. శ్రీమాత్రే నమః. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వస్థాన్మ అని చెప్పాలి. స్వస్థ స్వరూపము చెక్కు చెదరక ఉండునది. త్రిగుణాలతో పూర్తిగా ముడిపడి ఉండే సాధారణ జీవులందరికీ మార్పులు చేర్పులు కూర్పులు ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి. తత్ఫలితంగా ఒడుదుడుకులతో జీవితాన్ని గడపవలసి వస్తూ ఉంటుంది. ధైర్యస్థైర్యాలు కోల్పోవలసి వస్తూ ఉంటుంది. త్రిగుణాలకు అతీతంగా ఉండే అమ్మవారికి అటువంటి ఇబ్బందులు ఉండవు. స్వస్థితి చెడదు. తాను తెలిసినదే, తనపై తనకు ఆధిపత్యం కలిగినది అవడం వలన ఈ స్వస్థితి చెక్కు చెదరదు. మనం కూడా గొప్పగా కనపడే విషయాల మీద కన్నా ఉపయోగకరమైన విషయాల మీద ఆసక్తిని పెంచుకోవాలి. వీ మస్ట్ బీ కేర్డ్ ఫర్ యూస్ఫుల్ థింగ్స్ బట్ నాట్ ఫర్ గ్రేట్ థింగ్స్. చెడు నుండి మంచికి, అపరిపూర్ణత్వము నుండి పరిపూర్ణతత్వానికి, అజ్ఞాన స్థితి నుండి వివేక స్థితికి మారితేనే ఈ స్వస్థితి మనకు కూడా దక్కుతుంది. అమ్మవారికి ఈ స్వస్థత సహజ సిద్ధమైనది. మనసు స్వస్థితి యందు ఉండాలంటే సత్సంగత్యము, సద్గోష్ఠి, సత్కృత పఠనము బాగా దోహదపడతాయి. అయితే అవకాశాల కోసం చూసే దురాశపరులకు ఈ స్వస్థితి రావడం కష్టం. స్వస్థితి, స్వరాజ్యం, స్వర్గం ఇవన్నీ ఒకే స్థితిని గురించి చెప్పే మాటలే. సువర్గం అంటే మంచి వర్గము, అంటే బంధుమిత్రపుత్ర కళాత్రాదుల వర్గము చక్కనిదిగా కలవాడు స్వర్గంలో ఉన్నట్లే, స్వస్థుతుడు కూడా అయినట్లే. రకరకాల మనస్తత్వాలు గల ఎంతమంది మధ్య ఉన్నా తాను ఏమాత్రం వారి ప్రభావానికి లోను కాకుండా తన యందు తానే ఉండేవాడు స్వస్థితిలో ఉంటాడు. బాహ్యమైన ఏవి స్వస్థితిని మార్చలేవు. బావి నీళ్ళు, కాలువ నీళ్ళు, సముద్ర జలాలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా వాటిని అన్నిటిలోనూ ఉండే తన తత్వాన్ని కోల్పోదు. తానుగానే వాటిలో వేటిని అంటకుండానే ఉంటుంది. అలాగే స్వస్థుడు కూడా అంతే. ఈ స్వస్థ వృతాన్ని గురించి చెప్పేవి నిజమైన శాస్త్రాలు, మిగతాయి ఒక విధంగా నిరార్థకమే. రూపం వలె చెక్కు చెదరక ఉండున్నదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. స్వస్థ దుఃఖకృత చాంచల్య భవ స్వస్థ స్వహమినిహిన్వా స్థితాః సుభాగః కస్మిస్తాస్తిష్టత ఇతి స్వేమానామితి ఓవచ ఇతి శ్రుతే స్వహరత్యవిహం స్వర్గవాచి తత్ర తిష్టతి అధ్యక్షతః ఇతి వహ శోభనా అస్తాస్థిత్య భవ గతిర్యాయ సహ వహ. స్వస్థ దుఃఖంచే చేయబడిన చంచల్యం లేకపోవటం వలన ఒడిదుడుకులు లేని సుఖము కలది. ఒడుదుడుకులు లేని సుఖము నందు ఉండునది, తన యందే తాను ఉండునది, స్వర్గం నందు అధ్యక్షురాలై ఉండునది, మంగళప్రదము నడవడికను కలిగి ఉండునది, మంగళకరమైన ఉత్తరగతులను కలిగించుచున్నది. దుఃఖంచే కలిగిన చాంచల్యము లేనిది కాన సుఖమునందు ఉండునది లేదా తన యందే తానున్నది. వేదములో ఆ భగవంతుడు ఎక్కడ ప్రతిష్ఠుడై ఉండును అను ప్రశ్నకు సమాధానంగా తన మహిమందే తానుండునని గలదు. లేదా స్వర్స్థ స్వర్గమందు అధ్యక్షురాలై ఉన్నది. లేదా స్వస్థ అనగా ఉనికి, ఉండుట, దాని వ్యతిరేకము అస్త అగును. ఈమె వలన మంగళప్రదమగు అస్త గలది మరలన గతిని కలుగును అని అర్థం. గతి శబ్దంచే ఉత్తరాగతిని కానీ మంచి నడవడికని కానీ గ్రహించవచ్చును. మంచి నడవడిక కలుగు చేయున్నది లేదా మంచి అనారతరగతి కలిగింది అని 2 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.